ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బట్టి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజల్లో నిన్ను కీర్తించెదను. దేవుడు గొప్ప దేవుడండి. ఆయన కీర్తిస్తూ ఆయన గణపరుస్తూ ఉన్నప్పుడు మనకు ధైర్యం కలుగుతుంటుంది, మన హృదయంలో నిబ్బరం కలుగుతూ ఉంటుంది. మనము మన ఆత్మలో పాడుచు స్తుతిగానము చేస్తున్నప్పుడు, స్వరమండలం సితారా తీసుకొని ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆయన కృప మనల్ని ఆవరిస్తుంది. కాబట్టి మనం దే విషయానికి భయపడకుండా, దిగులు పడకుండా ధైర్యముగా నిబ్బరముగా ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఆయన ఆత్మతో నింపుతాడు. కాబట్టి ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. కాబట్టి మనలో ఏ దిగులు, ఏ బాధ ఉండదు. నిబ్బరము కలిగి దేవుని యొక్క సన్నిధిలో స్తుతించి ఆరాధించేవారిగా ఉంటుంటాం. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధిలోకి, ఆయన పాదాల చెంతకు ప్రార్థనాపూర్వకంగా ఆయన చెంతకు చేరుదాం. స్తోత్రమయ, స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడైన రాజాదిరాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. స్తుతికి పాత్రుడా, స్తోత్రానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడో దేవా, ఈ సాయంకాల సమయమందు దేవా నీ మాటలతో దేవ మమ్మల్ని ధైర్యపరిచిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నీ సన్నిధిలో మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవా మా హృదయం దేనికి భయపడకుండా దేవా నిబ్బరము కలిగి దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపబడుతున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీవిచ్చే ధైర్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నీ యందు నిరీక్షణతో దేవా, నీ వైపు విశ్వాసంతో దేవా మేము ఎదురు చూస్తున్నప్పుడు దేవా నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి దేవా నీ ధైర్యమును మాకు దయచేసి దేవా నీవే మాకు ఆశ్రయ దుర్గముగా ఉండేందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆపత్కాల సమయంలో దేవా నీకు మొర్ర పెట్టినప్పుడు దేవా అయ్యా ఇదిగో నీ పర్ణశాలలో మమ్మల్ని దాచి కాపాడుతున్నవాడా, నీ గుడారపు చాటును మమ్మల్ని దాచుతున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల్లో చేసిన దేవా గొప్ప మేలును, ఆశ్చర్య కార్యములను దేవా తలుచుకుంటూ దేవా నీకే మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా నీ పరిశుద్ధ పాదాల చెంత చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నారు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశించండి. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారిని దేవా అయ్యా ఇదిగో వింటున్న వారిని దేవా నీ పరిశుద్ధాత్మతో నింపి బలపరచబడుచున్నారు. వారి జీవితాలని ఆత్మకార్యాన్ని జరిగించబడుచున్నారు. నీ ధైర్యాన్ని దయచేయబడుచున్నారు. నీ శక్తిని, బలాన్ని దయచేయబడుచున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ దేవా ఇదిగో ఈ సాయంకాల సమయమందు దేవా నీ శ్రేష్టమైన సమయాన్ని మాకు దయచేసిన వాడా ఇదిగో నీ సమయంలో దేవా నువ్వు మా మధ్య ఉండబడవచ్చున్నాను. మా స్తుతుల సింహాసనం మీద ఆశీనుకబడవచ్చున్నాను. మా ఆరాధనకు యోగ్యుడిగా దేవా నువ్వు మా మధ్య ఉండి దేవా అయ్యా ఇదిగో నీ స్వరాన్ని వినిపించబడవచ్చున్నాను. అయ్యా ఇదిగో నువ్వు మాట్లాడితే దేవా మాకు ఆ దేవ ఇదిగో తండ్రి మాకు ధైర్యం కలుగుతుంది అయ్యా. అయ్యా ఇదిగో మాకు జ్ఞానం వస్తుంది అయ్యా. నీ తెలివి మమ్మల్ని కాస్తుంది అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మరుగైన ధనాన్ని దేవా రహస్య నిధులతో దేవా నీ వాక్యం దేవా ధనముతో దేవా మా హృదయాలు నింపుకోవడానికి కృప చూపించబడుచున్నారు. పరిశుద్ధాత్మ అనే నూనెతో దేవా మేము ఆత్మీయ అభిషేకం పొందడానికి దేవా నీ కృపను దయచేస్తుందయ్యా. కాబట్టి నీ స్వరాన్ని వినిపించబడుచున్నారు. నీవు మాతో మాట్లాడబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డని మరి ఒక్కసారి నీ చేతికి అప్పగిస్తూ అయ్యా ఇదిగో ఆదును అంతవరకు నువ్వుండి నడిపించమని, నీ పరిశుద్ధాత్మ నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. మీకా 7వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనాలు చదువుకుందాం. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు
దాన్ని చూచును, నీ దేవుడు యెహోవా ఎక్కడా అని నాతో అనినది అవమానమునందును, అది నా కండ్లకు అగుపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకొని ఆయన సన్నిధిలోకి ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. పరమాజీవము నాకు నివా, తిరిగి లేచిన నాతోనుండా అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఆయన వాక్యం ముఖ దర్శనాన్ని చేద్దాం. పరమాజీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. పరమాజీవం నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. శాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. శాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరం లాగినను, లోబడకానే వెళ్ళేదను. లోకము శరీరం లాగినను, లోబడకానే వెళ్ళేదను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. పచ్చిక బయలల్ పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలల్ పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణం తృప్తిపరచున్, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణం తృప్తిపరచున్, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. అవునయ్యా,
నీవు మా జీవితంలో ఉంటే మాకంతే చాలునయ్యా. అవునయ్యా, పరమ జీవాన్ని మాకు అనుగ్రహించిన గొప్ప దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీతో నివాసం చేయాలని దేవా, అయ్యా నీతో గడపాలని దేవా, అనుదినము అనుక్షణము దేవా, అయ్యా ఇదిగో తండ్రి పరిశుద్ధ సన్నిధిలోకి దేవా, అయ్యా ప్రతిరోజు దేవా, అయ్యా ఇదిగో మాతో సాయంకాల సమయం మందు మాతో దేవా ఇదిగో తండ్రి నీ సన్నిధికి దేవా మాకు దగ్గరగా తెస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నా, మాతో మాట్లాడుతున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నా. ఎంత గొప్ప కృపను దేవా అయ్యా మా మీద కుమ్మరించినవడానికి కొందనాలు చెల్లిస్తున్నా. ఈ లోకమంతా మా చెయ్యి విడిచిన విడువని ఎడబాయని కృపతో దేవా అయ్యా ఇగుని హక్కున చేర్చుకుంటున్నవాడా, నీ ప్రేమను దేవా మాకు చూపిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ శాశ్వతమైన ప్రేమతో, నీ అగాపే ప్రేమతో దేవ మమ్మల్ని ప్రేమిస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ప్రతి దినము దేవా మమ్మల్ని పచ్చిక బయలులో దేవా ఉన్న పచ్చని దేవా ఆహారాన్ని దేవా జీవపు మన్నాతో దేవా దినము దేవ మమ్మల్ని పోషించి బలపరిచి దేవా అయ్యా నీకు ఉపయోగపడే ఘనమైన పాత్రలుగా చేసుకుంటున్నవాడా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడో దేవా అయ్యా. నిరాశ నిశూల్లో దేవా వ్యాధి బాధల్లో మేము సొలసిలినప్పుడు దేవా నీ కృపను మా మీద కుమ్మరించిన వాడా యెహోవా రాఫాయి దేవా మాకు దేవా ఇగో స్వస్థత దయచేసి దేవా ఎబెనేజర్గా మాకు సహాయకుడిగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మరి ఒక్కసారి దేవా మా ఆరాధన అంతా నీ చెంతకు చేర్చుకొని దేవా అయ్యా ఇదిగో నైవేద్యం వలె ధూపం వలె దేవా నీ సన్నిధికి చేర్చుకొని దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచమని, నీ పరిశుద్ధాత్మతో దేవా నీ సేవకుడు మరుగుపరిచి మాతో కావాల్సిన దేవా మా జీవాలకి దేవా మా ఆత్మకు కావాల్సిన దేవా ఆత్మీయ ఆహారంతో దేవా మమ్మల్ని బలపరచమని, నీ స్వరాన్ని వినిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల వరకు చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అనినది అవమానమునందును. అది నా కండ్లకు అగుపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. నీ గోడలు మరలా కట్టించు. దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆమెన్. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఈ పరిశుద్ధ దినము ప్రభువా నీవు మా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దినము, ఈ శ్రేష్టమైన సమయము ప్రభువా, మరి చల్లని సాయంకాలపు వేళలో అలనాడు ప్రభువా మరి ఆదాము హవ్వల యొద్దకు మీరు ఏదేను తోటలోనికి దిగి వచ్చి నిన్న వారితో మీరు ముచ్చటించారు, వారితో మీరు సంభాషించారు. ఎవరిని అంత గట్టిగా కొట్టావు? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ సాయంకాల సమయం తండ్రి, నీ సన్నిధిలోని నీ వాక్య ప్రత్యక్షతను మేము అనుభవించాలని నీ వాక్యము కొరకు మేము ఎదురు చూస్తుండగా దేవా నీ పాదముల చెంతకు మేము చేరి ఉండగా మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి. మాతో మీరు మాట్లాడండి. మీ శ్రేష్టమైన మాటలు మాకు దయచేయండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మీ మాటలు మాకు శక్తిని, మీ మాటలు మాకు బలాన్ని, మీ మాటలు మాకు జ్ఞానాన్ని, నీ మాటలు మాలో జీవాన్ని దయచేస్తాయి. అట్టి నీ శ్రేష్టమైనటువంటి మాటలు నాకు మాకు దయచేయమని, ఎండిన ఎముకలను సహితము జీవింపజేసి మహాసైన్యముగా మార్చగలిగినటువంటి నీ మాటలు నాకు మాకు అందరికీ వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.
ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మీకా గ్రంథము 7వ అధ్యాయము. గడిచిన దినం మనం 7 నుంచి 11 వచనాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ మీకా గ్రంథములో ఉన్నటువంటి పరిస్థితులు మొన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఇజ్రాయేలు దేశంలో మీకా కాలములో పరిస్థితులు బహు భయంకరంగా ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు ఆనాటి కాలంలో ఉన్నాయంటే, వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాతను ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒక్కటియూ లేకపోయినో నా ప్రాణమునకిష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను. భక్తుడు దేశములో లేకపోయాను. జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే. ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు. న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు. వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా నుందురు. నీ కాపురుల దినము, నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. చూడండి, భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వేసవి కాలపు పండ్లు ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తర్వాత, అంటే పంట పండించి కోట ఆ యొక్క పంటను కోసి తర్వాత పరిగె ఏరుకుంటారు. ఆ మిగిలినవన్నీ కూడా. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, పరిగె ఏరుకొనిన తర్వాత, ఇంకా పరిగె ఏరుకున్న తర్వాత ఎలా ఉంటుంది? ఏమీ దొరకవు. ఎటువంటి గింజలు కూడా వారికి దొరకవు. అలాంటి భయంకరమైనటువంటి క్షామకరమైన పరిస్థితుల్లో ఉండగా, ద్రాక్ష పండ్ల గెల ఒకటియూ లేదు, అంజూరపు పండైనను లేదు, మంచివారు ఒక్కడనూ లేరు. ఆ దేశంలో ఆ కాలంలో మంచివారు ఎలా ఉన్నారంటే, వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు. వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటే ముండ్లుగా ఉందరు. అంటే మంచివారు యథార్థవంతులే అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఉన్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. కుమారుడు తండ్రి మీదకి, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. కుమారుడు తండ్రి మీద తిరగబడడం, కుమార్తె తల్లి మీద తిరగబడడం, కోడలు అత్తగారి మీద తిరగబడడం, నమ్మక ద్రోహం చేయడం, మేలు చేసేవారు ఒక్కరూ కూడా లేకపోవడం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి కరువులో, కొరతలో, కొదువలో, క్షామములో ఉన్నప్పుడు మీకా భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఈ పరిస్థితులు ఏవీ కూడా అనుకూలంగా లేవు. పరిస్థితులు అన్నీ కూడా ఎంతో గంభీరంగా ఉన్నాయి. పరిస్థితులు అన్నీ కూడా ఎంతో బాధాకరంగా ఉన్నాయి. పరిస్థితులు ఒక్కటి కూడా ఆశాజనకముగా లేదు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణ కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వెన్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు డార్క్ సీజన్స్, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం వెళుతున్నప్పుడు ఎన్నోసార్లు మనము నిరాశ నిస్పృహలలోనికి నెట్టబడతాం. ఇక ఎందుకు ఈ జీవితం,
నా జీవితంలో ఒక్కటి కూడా నాకు అనుకూలంగా, నాకు మేలైనదిగా, నాకు ఆశీర్వాదకరముగా ఏదీ జరగట్లేదు. భయంకరమైనటువంటి లేమిలో నేనున్నాను. మంచివారు ఒక్కరూ లేరు, మేలు చేసేవారు ఒక్కరూ లేరు, యథార్థవంతులు ఒక్కరూ లేరు. ఈ లోకమంతా కూడా పాపముతో, మోసముతో నిండిపోయింది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా భక్తుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక గొప్ప సత్యం ఏమిటి అంటే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. When everyone else falls, a believer stands differently. అందరూ కూడా విశ్వాసములో బలహీనులు అయిపోయినా కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి. మన ఆత్మీయ జీవితాలను మార్చివేసేటటువంటి ఒక గొప్ప మాట, మన విశ్వాసపు యొక్క జీవితానికి ఒక మలుపు తిప్పేటటువంటి మాట ఏమిటంటే, ఈ పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ కూడా అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉందను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నీ అడుగులు ఎటువైపు పడాలి అంటే దేవుని వైపు పడాలి. నీ చూపులు ఎటువైపు ఉండాలి అంటే దేవుని తట్టు ఉండాలి. మీకా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం, ఈ 7వ అధ్యాయాన్ని. పరిస్థితులు బహుగంభీరంగా ఉన్నాయి. ప్రాణహాని చేయుటకై అందరూ కూడా పొంచి ఉండువారే. ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గుతున్నటువంటి రోజులివి. నమ్మకమైన వారు ఎవరూ లేరు. ఈ రోజుల్లో మనుషులు ఎలా తయారయ్యారంటే, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందరు. ఒక చేతితో కాదు కీడు, 2 చేతులతోనూ కీడు చేయాలని, అన్యాయము చెయ్యాలని, అక్రమము చెయ్యాలని, దోచుకోవాలని, మనుషులను హింసించాలని, బాధించాలని, చివరకు ప్రాణాలు సహితము తీయాలని చూసేటటువంటి భయంకరమైన రోజుల్లో, క్రీస్తు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఈ అంత్య దినములలో ఉన్నటువంటి మనము విశ్వాసములో మనం బలహీనపడిపోతాం. అపవాది మనల్ని ఎక్కడ కొడతాడంటే మన విశ్వాసం మీద దెబ్బ కొడతాడు. ఏ విశ్వాసముతో అయితే గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ విశ్వాసం మీద వాడు కొట్టేటటువంటి దెబ్బతో దేవుడు లేరు, ఎవరు లేరని వెళ్ళిపోతాం. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కూడా మరలా వారి యొక్క పాత జీవితంలోనికి తిరిగిపోతారు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని విశ్వాసం ఉంచి రక్షణ పొందుకున్న వారు సహితము మరలా వారి యొక్క పాత జీవితాల్లోనికి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే, అపవాది విశ్వాసుల యొక్క విశ్వాసం మీద కొడుతున్నటువంటి దెబ్బ. అయితే ఇక్కడ మీకా భక్తుడు చేస్తున్నటువంటి ఒక విశ్వాసపు తీర్మానం, ఒక విశ్వాసపు ప్రకటన, నేనైతే యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును. ఐ విల్ వెయిట్ ఫర్ ద గాడ్ ఆఫ్ మై సాల్వేషన్, మై గాడ్ విల్ హియర్ మీ. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. కాబట్టి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము ఎప్పుడు కూడా దేవుని వైపే చూడాలి. విశ్వాసంలో అంతకంతకు మనము బలపడాలి. వెన్ వీ కెనాట్ సీ గాడ్ వర్కింగ్, హీ స్టిల్ లిజనింగ్. ఒకవేళ దేవుడు నా జీవితంలో ఏ పని చెయ్యట్లేదు, దేవుని యొక్క కార్యాలను నా జీవితంలో నేను చూడలేకపోతున్నాను అనుకున్నప్పటికీ కూడా విశ్వాసం ఉంచు, హీ స్టిల్ లిజనింగ్. నీ ప్రార్థనలను దేవుడు వింటున్నాడు, నీ మాటలను దేవుడు వింటున్నాడు, నీ క్రియలను దేవుడు చూస్తున్నాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నువ్వు దేవుని కొరకు వేచి ఉండగలిగితే, దేవుని తట్టు నీవు కనిపెట్టుకొని ఉండగలిగితే ఖచ్చితముగా నీవు ఆరాధించేటటువంటి దేవుడు నీ ప్రార్థన ఆలకించుతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే నిన్నటి దినాన మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేశాం. దావీదు
ఎన్నోసార్లు మరి సౌలు చేత తరమబడ్డాడు, కొండల్లో గుహల్లో దాక్కున్నాడు. అయినప్పటికీ కూడా 121వ కీర్తనలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా యొద్ద నుండే నాకు సహాయము కలుగును. ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు, నన్ను రక్షించువాడు ఆయనే అని చెప్పి దావీదు చెప్పగలుగుతున్నాడు. మీకా ఎలా అయితే పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా యెహోవా కొరకు నేను ఎదురు చూస్తాను, రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉంటానని ఎలా చెప్తున్నాడో దావీదు కూడా అదే విశ్వాసపు ప్రకటన చేస్తున్నాడు. నాకు సహాయము యెహోవా యొద్ద నుండే వస్తుందని. రెండో మాట 8వ వచనాన్ని మనం చదవగలిగితే, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఎస్, డు నాట్ రిజాయిస్ ఓవర్ మీ మై ఎనిమీ. శత్రువుతో ఈ మాట చెప్పగలవా? శత్రువా, నా మీద అతిశయపడుతున్నావా? నా మీద అతిశయించొద్దు, ఎందుకంటే నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, నేను అంధకారమందు కూర్చున్నను కూడా యెహోవా నాకు వెలుగుగా ఉండును. తస్మాత్ జాగ్రత్త. శత్రువుతో ఈ మాట చెప్పండి. శత్రువును చూసి భయపడిపోవడం కాదు, కానీ శత్రువుకి మనము తిరిగి చెప్పాలి, నన్ను చూసి నువ్వు అతిశయపడకు. సంసోను పాపంలో మరి పట్టబడినప్పుడు శత్రువులందరూ కూడా, ఫిలిస్తీన్లందరూ కూడా సంసోన్ని కట్టివేసి కండ్లు పెరికివేసి ఎంతగానో హింసిస్తున్నప్పుడు శత్రువులందరూ కూడా సంతోషిస్తున్నటువంటి ఆ సమయంలో సంసోను ప్రార్థన చేస్తాడు. ఇన్ హిజ్ ఫైనల్ ప్రేయర్, గాడ్ రిస్టోర్డ్ హిజ్ స్ట్రెంగ్త్ అగైన్. దేవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ప్రార్థన చేసినప్పుడు అద్భుతం. తన జీవిత కాలమంతటిలో సంసోను చంపిన ఫిలిస్తీయుల కంటే ఆ ఆఖరి నిమిషంలో ఆ గుడి స్తంభములు పడిపోవడం ద్వారా మరి చనిపోయిన సంఖ్య ఎక్కువ. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి శత్రువు మన మీద అతిశయించేటటువంటి అవకాశాన్ని దేవుడు ఇవ్వడు. సంసోను జీవితంలో మనం చూసాం. అయినప్పటికీ కూడా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. కాబట్టి నీ జీవితంలో పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా కూడా ఈ మీకా గ్రంథము 7వ అధ్యాయం ధ్యానం చేస్తున్నటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, ఒక్కటి కూడా నాకు అనుకూలంగా లేదు, అన్నీ నాకు ఎదురు తిరిగి, అన్నీ నాకు వ్యతిరేకంగా, అన్నీ నేను ఆలోచించిన దానికి రివర్స్లో జరుగుతున్నాయి, నో ప్రాబ్లం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. విశ్వాసంతో దేవుని కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే, నీ రక్షణకర్త అయినటువంటి నీ దేవుని కొరకు నీవు కనిపెట్టుకుని ఉండగలిగితే, మీకా వలె, దావీదు వలె, సంసోను వలె ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ నువ్వు చెప్పగలుగుతావు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నేను అంధకారమందు కూర్చున్నాను కూడా యెహోవా నాకు వెలుగుగా ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రైస్తవ జీవితము, క్రైస్తవ భక్తి జీవితము ఏ పునాది మీద కట్టబడి ఉంటుందంటే, విశ్వాసం అనే పునాది మీద కట్టబడుతుంది. నీ ఆత్మీయ జీవితానికి పునాది ఏంటంటే నీ విశ్వాసమే. నీవు బలమైన విశ్వాసము కలిగి ఉంటే, నా దేవుడు నా ప్రార్థన ఆలకించుతాడనే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని నువ్వు పొందుకునే వాడవుగా ఉంటావు. మూడవ మాట, ఈరోజు మనం ధ్యానం చేయాలనుకున్నటువంటి 3 మాటల్లో మొదటి మాట 9వ వచనము, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక. చూడండి, భక్తుడు ఒప్పుకుంటున్నాడు, కన్ఫెస్ చేస్తున్నాడు. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఎప్పుడైతే దేవుని ద్వారా వచ్చేటటువంటి శిక్షకును
తిరస్కరించక ఆ శిక్షను మనము అంగీకరిస్తామో, ఆ శిక్షకు మనము లోబడతామో, ఖచ్చితముగా ఆ నెక్స్ట్ స్టేట్మెంట్, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. ఈ రెండు విషయాలు అనగా ఆయన నన్ను వెలుగులోనికి రప్పించాలి, ఆయన నీతిని నేను చూడాలంటే ముందు నేను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవాలి. I will bear the indignation of the Lord until he pleads my case. Micah accepts the responsibility. నేను పాపాన్ని చేశాను, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు. ఎందుకు తీరుస్తాడు? నువ్వు పాపం చేస్తే నీ పక్షముగా ఆయన ఉత్తరవాదిగా ఎందుకుంటాడు? నీ పక్షముగా ఆయన ఎందుకు వ్యాజ్యమాడతాడు? ఎందుకంటే నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు కాబట్టి, ఎందుకంటే నిన్ను తన ప్రాణమిచ్చి కొన్నాడు కాబట్టి, ఎందుకంటే నీవు విలువ పెట్టి కొనబడిన వాడివి, కొనబడిన దానివి కాబట్టి. దేవుడు నువ్వు పాపం చేసిన, మన పిల్లలు పాపం చేస్తారు కొన్నిసార్లు, మనం ఎంతగానో హృదయంలో నొచ్చుకుంటాం, ఇదేంటి పిల్లలు ఇలా చేశారు. తెలిసి తెలియక కొన్నిసార్లు వాళ్ళు తప్పులు చేసినప్పుడు వాళ్ళకేమీ మనం మరణశిక్ష విధించాం, వాళ్ళనేమి ఇంటి నుంచి మనం బహిష్కరించాం. వాళ్ళు చేసిన తప్పులు పెద్దవే కావచ్చు కొన్నిసార్లు, అయినప్పటికీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులే వాళ్ళని ప్రేమించి దగ్గరకు తీసుకుంటున్నప్పుడు పరలోక తండ్రి, నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు మన పాపాలను క్షమించడా? మనల్ని దగ్గరికి తీసుకోడా? అందుకే మీకా భక్తుడు చెబుతున్నటువంటి మాట ఈ 7వ అధ్యాయము మీకా గ్రంథము 9వ వచనంలో, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. కొన్నిసార్లు చూడండి, మన పిల్లలు మనం కొడుతుంటే మాట్లాడరు, సహిస్తూ ఉంటారు. మనం తిడుతుంటే మాట్లాడరు, సహిస్తూ ఉంటారు. నువ్వు కొట్టినా తిట్టినా చంపినా నీ ఇష్టం డాడీ, నీ ఇష్టం అమ్మ, నేను తప్పు చేశాను కాబట్టి నువ్వేమైనా చేయంటారు. అంటే మన కోపాగ్నిని వారు సహిస్తారు, భరిస్తారు. ఇక్కడ మీకా కూడా చెప్తున్నాడు, మీకా యాక్సెప్టెడ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ, రిపెంటెన్స్ ఇస్ పవర్ఫుల్. పశ్చాత్తాపం అనేది, పాపమును ఒప్పుకోవడం అనేది బహుశక్తివంతమైనది. అనేక మంది ఏంటో తెలుసా, పాపాన్ని ఒప్పుకోలేరు. దే విల్ కవర్ దేర్ సిన్స్. వారు చేసిన పాపాన్ని ఒప్పుకొనక కప్పుకుంటూ దాన్ని సర్దిపుచ్చుకుంటూ ఉంటారు. దేవుడికి తెలియదా ఏంటి, నా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నేను ఈ పాపం చేశాను, దేవుడు చూడట్లేదా ఏంటి, నేను కరువులో ఉన్నాను, లేమిలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను కాబట్టి ఈ పాపం చేశాను, నేను ఏమన్నా కావాలని చేశానా పాపం, నా అవసరం కొరకే కదా, నా పరిస్థితుల్లో ఉండబట్టే కదా అని పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే నీ జీవితం బాగుపడాలి, నీ జీవితంలో యెహోవా నీ పక్షమున వ్యాజ్యమాడి ఆయన నీ పక్షమున న్యాయము తీర్చు వరకు కూడా నువ్వేం చేయాలంటే దేవుడు నీకు విధించే శిక్షను నువ్వు భరించాలి. నీ పాపాన్ని ఒప్పుకోవాలి, దేవా నేను తప్పు చేశాను కాబట్టి నీ సన్నిధిలో నువ్వు నాకు ఏ శిక్ష వేసినా కూడా నేను భరిస్తాను. అందుకే దావీదు చూడండి, పాపం చేసిన తర్వాత దేవుడి దగ్గర బహుపశ్చాత్తప్తుడై ప్రార్థన చేస్తాడు. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము నాలోనా నాలోనా. దేవుని సన్నిధిలో మొరపెడతాడు. తెలిసియున్నవి నా పాపములే, తెలిసియున్నవి నా దోషములే, నీ సన్నిధిలో
పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. పాపం చేశానయ్యా, హిస్సోపుతో నన్ను కడుగు తండ్రి, హిమము కంటే తెల్లగా నన్ను మార్చయ్యా. మరలా నీ పరిశుద్ధాత్మను నాలో నింపయ్యా, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియద్దయ్యా. నీ సేవకుణ్ణి నీ సన్నిధి నుంచి తోసివేయకయ్యా అని దేవుని సన్నిధిలో దావీదు మొరపెట్టినప్పుడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. బత్షెబా గర్భంలో మరలా సొలొమోను వంటి గొప్ప చక్రవర్తిని దావీదుకి కుమారుడుగా అనుగ్రహించాడు. సో రిపెంటెన్స్ ఈజ్ పవర్ఫుల్. మనము చేసినటువంటి పాపమును మనము కప్పుకొనక ఒప్పుకోగలిగితే దేవుడు మన పక్షమున వ్యాజ్యమాడతాడు, దేవుడు మన పక్షమున న్యాయము తీరుస్తాడని ఈ మీకా గ్రంథంలో మనము ధ్యానం చేస్తున్నాం. కాబట్టి గాడ్ డిసిప్లిన్స్ హిజ్ సన్స్, నాట్ స్ట్రేంజర్స్. దేవుడు ఎవరిని శిక్షిస్తాడంటే తన కుమారుల్ని తన కుమార్తెల్నే శిక్షిస్తాడు, బయటోళ్ళు కాదు. బయటోడు పాపంలో తిరగనివ్వండి, బయటవాడు పాపంలో మునిగి తేలనివ్వండి, అన్యులు వారి ఇష్టానుసారంగా ఉండనివ్వండి, దేవుడు వారిని ఏమండు. కానీ దేవుని కుమారులు అనబడిన వారు, దేవుని కుమార్తెలు అనబడిన వారు పాపము చేస్తే దేవుడు క్రమశిక్షణని తీసుకొస్తాడు. ఖచ్చితముగా దేవుడు బెత్తం తీస్తాడు. కాబట్టి దేవుని యొక్క శిక్షను మనము తృణీకరించకూడదు. ఎందుకంటే దేవుడు శిక్షిస్తే అది ప్రేమతోనే. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు అనుకుంటే అది ప్రేమతోనే. కాబట్టి పశ్చాత్తాపం అనేది పునరుద్ధరణకు ద్వారం. ఇట్స్ అ గేట్వే. రిపెంటెన్స్ ఈజ్ ద గేట్వే టు ద రిస్టోరేషన్. నీ జీవితం బాగుపడాలి, నీ జీవితంలో నువ్వు ఆకాశం అంత ఎత్తుకు నువ్వు ఎదగాలి అంటే పశ్చాత్తాపం అనేది పునరుద్ధరణకు ద్వారం. రిపెంటెన్స్ ఈజ్ ద గేట్వే టు ద రిస్టోరేషన్. నీ జీవితం మరలా పునరుద్ధీకరించబడాలి, పునరుజ్జీవింపబడాలి అంటే ఖచ్చితంగా పశ్చాత్తాపం అనేది బహు ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు అనేక మార్లు మనకు తెలిసినటువంటి వాక్య భాగమే. ముమ్మారు యేసుక్రీస్తు ప్రభువారిని పేతురు నిరాకరిస్తాడు. పీటర్ డినైడ్ జీసస్ ఫర్ 3 times. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నిరాకరిస్తాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయనతో లేను, ఆయన ఎవరో నాకు తెలియదని బాహాటముగా 3 సార్లు యేసుక్రీస్తు ప్రభు వారిని నిరాకరించినప్పుడు, 3వసారి ఎప్పుడైతే ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారి వెనక్కి తిరిగి పేతురు వైపు చూస్తారు. ఎప్పుడైతే ముమ్మారు పేతురు బొంకగలిగాడో, యేసయ్య చూపు పేతురు మీదకి రాగలిగిందో, 3వసారి మరి బొంకినప్పుడు కోడి కూస్తుంది. పేతురు హృదయం బ్రద్దలైపోతుంది. ఎందుకంటే ముందే చెప్పాడు, ఈరోజు కోడి కూసేలోపు నీవు ముమ్మారు నేనెవరో తెలియదు అంటావు పేతురు అంటే, లేదు 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 ప్రభు, అంత మాట అనకండి, మిమ్మల్ని నేను ఎప్పుడు విడిచిపెట్టను, నా ప్రాణం పోయినా కూడా మీతో ఎక్కడి వరకైనా వస్తాను, నేను మరణం వరకైనా. మాటలు ప్రగల్భాలు పేతురు పలకగలిగాడు, కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వెంటనే మాటలు తిప్పేశాడు. దెన్ హీ వెప్ట్ బిట్టర్లీ, గుండెలు బద్దలయ్యగా ఏడుస్తూ పశ్చాత్తాపం నందుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు నన్ను తిరస్కరించావు కదా అని వదిలేయలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరలా పేతురు కొరకు వెతుక్కుంటూ వెళ్ళారు. పేతురు తన పాత వృత్తిలోనికి వెళ్ళిపోయాడు. తనతో పాటు కొంతమందిని వేసుకుని మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ నది ఒడ్డున నిలబడి యేసుక్రీస్తు ప్రభువారు పిల్లలారా అని వాళ్ళని పిలిచి మరలా వారి కొరకు కాల్చిన రొట్టెలు చేపలు సిద్ధపరిచి
వారికి భోజనాన్ని పెడతాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, తప్పిపోయినటువంటి కుమారుని ఎలా అయితే తండ్రి మరలా హక్కున చేర్చుకుని శ్రేష్టమైన వస్త్రాలు ధరింపచేసి, కాళ్లకు చెప్పులను ధరింపజేసి, ప్రశస్తమైన ఉంగరమును ధరింపచేసి మరి విందు చేశాడు సంతోషముతో, అలాగే మనం కూడా పాపంలో ఎన్నోసార్లు పడిపోయి తప్పిపోయినప్పుడు పశ్చాత్తాపము నుండి ఆయన తట్టు తిరగగలిగితే నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏం బాగాలేదండి, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, నిందలు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉందను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. నేను అంధకారం ముందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి పాపము చేసి మళ్ళా పశ్చాత్తాపముతో దేవుని తట్టు తిరగగలిగితే మన దేవుడు, మనం ఆయన నిరాకరిస్తామేమో కానీ మనల్ని ఆయన నిరాకరించేటటువంటి దేవుడు కాదు. ఎన్నిసార్లు మనం పాపం చేసి ఆయన గాయాలను మరలా రేపేడినటువంటి అనుభవాలు మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారికి నామంలో మనము నమ్మి విశ్వాసం ఉంచి రక్షణ పొందిన తర్వాత కూడా అనేక మార్లు దేవునికి విరోధమైనటువంటి పాపాలు మనం చేశాం. కానీ ఆ పాపాలన్నిటినీ కూడా మనం ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపము నొందగలిగితే ఖచ్చితముగా పేతురును దీవించిన దేవుడు, పేతురును రిస్టోర్ చేసినటువంటి దేవుడు, పేతురుని పునరుద్ధీకరించినటువంటి దేవుడు, అనేక జనములకు ఆశీర్వాదముగా పేతురును మార్చగలిగినటువంటి దేవుడు. పేతురు నడుస్తూ వెళుతూ ఉంటే వస్త్రపు చెంగు తాకిన వారు సహితము స్వస్థత పొందుకున్నారు. అంత గొప్పగా దేవుడు రిస్టోర్ చేశాడు. కాబట్టి మన జీవితాలు కూడా అంత గొప్పగా మార్చబడాలి అంటే మనము పశ్చాత్తాపము నుండి దేవుని కొరకు మనం ప్రార్థన చేయాలి. 10వ మాట మనం చదువుకుందాం. నా శత్రువు దాన్ని చూచును, నీ దేవుడి యెహోవా ఎక్కడా అని నాతో అన్నది అవమానం నొందును. అది నా కండ్లకు అగుపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా శత్రువు దాన్ని చూచును, నీ దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అనినది అవమానము నొందును. అది నా కండ్లకు అగపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. ద ఎనిమీ విల్ సీ యువర్ విక్టరీ. 10వ మాట మీకా గ్రంథము 7వ అధ్యాయం 10వ మాట ఏం చెప్తుందంటే, ద ఎనిమీ విల్ సీ యువర్ విక్టరీ. షీ హూ ఈజ్ మై ఎనిమీ విల్ సీ మై విక్టరీ. ఎవరైతే నీ దేవుడు ఎక్కడా, ఏం చేశాడు, ప్రభువుని నమ్ముకున్నారు కదా, ఏం పొందుకున్నారు, నీ దేవుడు ఉన్నాడా అని ఎవరైతే మనల్ని అవమానిస్తారో, ఎవరైతే మనల్ని హేళన చేస్తారో, ఎవరైతే మనల్ని అపహసిస్తారో వారందరికీ కూడా ఈ 10వ వచనము సమాధానము. నా శత్రువు దాన్ని చూచును. దేన్ని చూస్తుంది నీ శత్రువు అంటే, నీ దేవుడైన యెహోవా ఎక్కడని నిన్ను అడిగిన వారు అవమానము నొందుట నీ శత్రువులు చూస్తారు. అది నా కండ్లకు అగుపడును, అది నువ్వు కూడా చూస్తావు. ఏ శత్రువు అయితే ఈరోజు నిన్ను అవమానించిందో, ఏ శత్రువు అయితే నిన్ను అపహసించిందో, ఏ శత్రువు అయితే నిన్ను హేళన చేసిందో, ఏ శత్రువు అయితే నువ్వున్న పరిస్థితులను చూసి నవ్విందో, ఆ శత్రువు అవమానము నొందుట అది చూస్తుంది, నువ్వు చూస్తావు. నిన్ను అవమానించిన వారు, నిన్ను అపహాసము చేసిన వారు ఖచ్చితముగా వారు అవమానము నొందుతారు. అంత మాత్రమే కాదు, వారు వీధిలోనున్న బురద వలె త్రొక్కబడతారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు బోధిస్తోంది, నీ శత్రువులు
వీధిలోనున్న బురద వలె త్రొక్కబడుట నువ్వు నీ రెండు కళ్ళారా చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దోస్ హూ మాక్ టుడే విల్ మార్వెల్ టుమారో. ఎవరైతే ఈరోజు అవమానించబడతారో రేపు వారే ఆకాశం అంత ఎత్తుకి ఎక్కగలుగుతారు. కాబట్టి నీ అవమానాన్ని బట్టి నువ్వు ఎప్పుడూ కృంగిపోవద్దు. నిన్ను అపహాస్యం చేశారనో, నిన్ను నిందించారనో, నిష్కారణంగా నిన్ను బాధ పెట్టారనో నువ్వెప్పుడు కూడా కృంగిపోవద్దు. దేవుని వాక్యము సెలవిస్తోంది, నీ దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడి నీ పక్షమున న్యాయము తీర్చు వరకు నీవు సహించుకోగలిగితే ఆయన నిన్ను వెలుగులోనికి రప్పిస్తాడు. ఆయన నీతిని నువ్వు చూచెదవు. అంత మాత్రమే కాదు, నీ శత్రువు వీధిలోనున్న బురద వలె త్రొక్కబడుట, అవమానము నందబడుట నీ కండ్లకు అగపడును. యు విల్ సీ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. God does not just save you quietly, but he vindicates you publicly. ఏదో ఆ ప్రమాదం నుంచి, ఆ సమస్య నుంచి నిన్ను గట్టెక్కించి నిన్ను రక్షించి విడిచిపెట్టేయడం మాత్రమే కాదండోయ్. దేవుడు ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావో అక్కడే బాహాటముగా జనులు చూస్తుండగానే లోకానికి అంతటికి తెలిసే విధంగా నిన్ను మరలా ఘనపరుస్తాడు దేవుడు, నిన్ను మరలా హెచ్చిస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయాలే ఇవి. షద్రక్, మెషక్, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది, అది నిజమా అని దేవుని పిల్లల్ని రాజు అడుగుతున్నాడు. బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిరపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడతారు. నా ప్రతిమకు మీరు మొరక్కనంటారా? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు? షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. దేవుడు, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, ఖచ్చితంగా రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినను చావనైనా చస్తాము గాని నీవు నిలవబెట్టించినటువంటి ప్రతిమకు మాత్రము మేము నమస్కరించమని మ్రొక్కమని తెలుసుకో. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునందినందున షద్రకు, మెషక్, అబేద్నెగోయైన వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరును పిలువనంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా వెర్రవీగాడు. రాజుని, ఈ భూమి మీద నేను గొప్ప రాజునని నెబుకద్నెజరు వెర్రవీగాడు. విగ్రహాన్ని పెట్టించుకున్నాడు, దానికేం నమస్కరించాలి, సాగిలు పడాలి, మ్రొక్కాలి అని రాజాజ్ఞను పాస్ చేయించాడు. దేవుని నమ్ముకున్న వారిని బాహాటంగా అవమానించాడు. మీ దేవుడు ఎక్కడ? నా చేతిలో నుండి రక్షించగల దేవుడు ఎక్కడైనా ఉన్నాడా ఈ భూమి మీద? ఎవరు విడిపిస్తారు మిమ్మల్ని? అవమానించాడు. వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి గల మండుచున్న అగ్నిగుండమును పడవేసరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను
గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రక్ మెషక్ అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేరి. కానీ షద్రక్ మెషక్ అబేద్నెగోయును ఆ ముగ్గురు మనుష్యులను బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా వారికేం కాలేదు. అగ్నిగుండములో పడిన వారికి ఏం కాలేదు, విసిరేసిన వారు కాలిపోయి చచ్చిపోయారు. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చరి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, దేవుని కొరకు నువ్వు నిలబడితే, దేవుని కొరకు నువ్వు స్టాండ్ అవ్వగలిగితే, దేవుని మీద నువ్వు ఆనుకొనగలిగితే, అగ్నిగుండము లాంటి సమస్యల నుండి కూడా దేవుడు నిన్ను రక్షించి జనులందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రాజు ఆశ్చర్యపోయాడు. వేడిమి గల అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రక్ మెషక్ అబేద్నెగోయైన వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలవగా షద్రక్ మెషక్ అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగులకుండుటయు చూచరే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, 4వ వాడిగా నడవలేదా? ఓ భక్తులారా, రాజు రమ్మని పిలవలేదా? 4వ వాడిగా నడవలేదా? ఓ భక్తులారా, రాజు రమ్మని పిలవలేదా? భయము చెందక మీరు, దిగులు చెందక మీరు, భయము చెందక మీరు, దిగులు చెందక మీరు, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ఓ భక్తులారా, జీవం ఇచ్చిన యెహోవా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు విశ్వాసముగా నీవు నిలవబడగలిగితే, నా శత్రువా నా యందు అతిశయింపవద్దు. నా దేవుడు, నేను అగ్ని గుండములో ఉన్నను, అంధకారములో ఉన్నను, దేవుడు నన్ను విడిపించి తీసుకుని వచ్చి నన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు హేళన చేసిన వారు, ఈరోజు నిన్ను అవమానించిన వారు, రేపు దేవుని కార్యాలు నీ జీవితంలో జరిగినప్పుడు నోరెళ్ళబెట్టి చూస్తారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి దానియేలు గురించి మనకు తెలుసు. తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో, సింహాల గుహలో వేసేశారు. ఎవ్వరూ కూడా ప్రార్థన చేయకూడదని, రాజాజ్ఞ వచ్చిందని తెలిసి కూడా నువ్వు ఎందుకుని యెరూషలేము తట్టు ఉన్న కిటికీ తలుపులు తెరచి ప్రార్థన చేస్తున్నావు ఏంటని చెప్పి దానియేలులో ఏ తప్పును చూపించలేక చివరికి ఈ రాజాజ్ఞకు వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నాడని చెప్పి తీసుకువెళ్ళినప్పుడు, విధిలేని పరిస్థితుల్లో రాజుకి దానియేలు ఎడల నమ్మకమున్నా, విశ్వాసమున్నా, ప్రేమున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో తీసుకువెళ్ళి సింహాల బోనులో విసిరేస్తారు. ఒకవేళ రాజు ఎక్కడ మనసు మార్చుకుంటాడు అని మరి దాని మీద ఆ యొక్క రాజు యొక్క ముద్రను కూడా వేసేస్తారు. అంతట రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీ అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దానియేలు, ఇదిగో రాజాజ్ఞని రాజు కూడా మీరలేడు. ఒకసారి నేను ముద్ర వేసి ఆజ్ఞ ఇచ్చిన తర్వాత దాన్ని నేను వెనక్కి తీసుకోలేను.
కాబట్టి నీవు దినము సేవించుచున్నటువంటి నీ దేవుడు, అనుదినము తప్పక సేవిస్తున్నావే మానక. ఈ ప్రాణాల మీదకు తెచ్చుకోవడానికి కారణం కూడా మానక ముమ్మారు నీవు ప్రార్థన చేయడమే. ఏ దేవునికైతే నీవు ప్రార్థన చేశావో మానక, ఆ దేవుడే నిన్ను కాపాడునుగాక అని చెప్పి మరి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దానిని మూసిరి. మరియు దానియేలును గురించి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరునికి వెళ్ళి ఆ రాత్రంతా రాజు ఉపవాసం ఉంటున్నాడంట. సింహాలు తినేస్తాయేమో అని చెప్పి. మరి తెల్లవారగానే లేచి ఆ సింహముల గుహ దగ్గరకు రాజు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సింహాల బోనైనా సంతోషముగా వెళ్ళి సజీవ సాక్షినై నేను బయటకొచ్చెదన్. సింహాల బోనైనా సంతోషముగా వెళ్ళి సజీవ సాక్షినై నేను బయటకొచ్చెదన్. బలవంతుడా నా బలమా, బహుప్రియుడా నా ధైర్యమా, బలవంతుడా నా బలమా, బహుప్రియుడా నా ధైర్యమా, నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే, నా రక్షణ కర్తతో నేనానందింతును. నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే, నా రక్షణ కర్తతో నేనానందింతును. నేనానందింతును, 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 నేనానందింతును. నా యేసు నాతో నుండా నాకు భయము లేదులే, నా రక్షణ కర్తతో నేనానందింతును. మనం ఆరాధించేటటువంటి దేవుడు అగ్నిగుండమును కూడా ఆహ్లాదకరముగా మార్చగలిగినటువంటి దేవుడు, సింహముల యొక్క నోళ్లను సహితము మూసివేయగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకా దేవుని వైపు చూస్తూ ధ్యానము చేస్తూ, ఆయనను నా రక్షణకర్త అయినటువంటి దేవుని వైపే నేను చూస్తాను, ఆయన కొరకే నేను ఎదురు చూస్తాను, నేను ఆయన కొరకు కనిపెడతానని ఈ మాటలు చెబుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరిగా 11వ మాటను కూడా చదువుకుందాం. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. Praise the Lord, hallelujah. Your walls will be rebuilt. The day for building your walls will come. ఈ యొక్క విశ్వాసంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, ఒకవేళ కూలిపోయినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో, విరిగిపోయినటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావేమో, ఒకవేళ మేబీ యు మే గోయింగ్ త్రూ ఏ బ్రోకెన్ మ్యారేజ్, బ్రోకెన్ మినిస్ట్రీ, బ్రోకెన్ ఫైనాన్సెస్, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ సరిహద్దులు విశాలపరిచే సమయం, నీ గోడలు మరలా కట్టబడేటటువంటి దినము వచ్చుచున్నది, నువ్వు విశ్వాసం ఉంచగలిగితే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటి గోడలు?
వాల్స్ రిప్రజెంట్ ప్రొటెక్షన్. గోడలు దేన్ని సూచిస్తాయంటే రక్షణను సూచిస్తాయి. ప్రొటెక్షన్, దేవుని కాపుదల, దేవుని సంరక్షణ. గోడలు మరలా కట్టించబడతాయంటే మా చుట్టూ మా ఇంట్లో ఎక్కడ గోడలు ఉన్నాయి, ఎక్కడ పడిపోయినాయి, ఎక్కడ కట్టిస్తారని నో. The walls represents protection. The walls represents the dignity, and the walls represents the restoration. నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయావు, ఏదైతే పోగొట్టుకున్నావో, ఏ మహిమ నుంచి అయితే దూరంగా రాగలిగావు, నీవు పోగొట్టుకున్న మహిమను మరలా నీకు తిరిగి ఇచ్చేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది ఏదైనా కానివ్వండి, అది నీ వివాహం కావచ్చు, నీ రిలేషన్షిప్ కావచ్చు, నీ యొక్క పరిచర్య, నీ యొక్క సేవా జీవితం కావచ్చు, లేక విరిగిపోయి నలిగిపోయి ఉన్నటువంటి, కూలిపోయినటువంటి నీ యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు. ఏదైనా సరే దేవుని చెంతకు రాగలిగితే, విశ్వాసముతో ఆయన తట్టు తిరగగలిగితే ఖచ్చితముగా కూలిన గోడలను మరలా కట్టించేటటువంటి దేవుడు, నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గాడ్ రీబిల్డ్స్. దేవుడు మరలా నిర్మిస్తాడు. మనందరికీ తెలుసు, యెరూషలేము గోడలు మరి కూలిపోయినప్పుడు నెహెమ్యా బట్టలు చింపుకున్నాడు, రోదించాడు దేవుని సన్నిధిలో. అయ్యో, నా దేవుని మందిరపు యొక్క గోడలు కూలిపోయినాయా అని చెప్పి ఎంతగానో రోదించాడు. దేవుడికి ప్రార్థన చేశాడు, దేవా ఇదిగో నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నాను, నీ యొక్క మందిరపు గోడలు కూలిపోయి కాల్చివేశారని చెప్పి వినడానికా నేను బ్రతికున్నదని మరి విచారంతో ఉన్నప్పుడు దేవుడంత గొప్ప కార్యం చేశాడు. రాజే అడుగుతాడు, ఎందుకు నీ విచారంగా ఉన్నావు, నీకు వచ్చిన సమస్య ఏంటి అని. రాజా, నీ దగ్గర నేను దాచేదేముంది, ఇదిగో మా దేవాది దేవుడు యొక్క దేవుని మందిరపు యొక్క గోడలు కూలిపోయి ఉన్నాయి, నాకు బాధగా ఉందన్నప్పుడు ఇప్పుడు రాజు పంపిస్తున్నాడు నెహెమ్యాని, వెళ్ళు, నీకెంత ధనం కావాలో, నీకెంత వనరులు కావాలో అవన్నీ తీసుకుని వెళ్ళి మరలా మరి ఆ పడిపోయిన గోడలను కట్టమన్నప్పుడు అద్భుతం. 52 రోజుల్లో పడిపోయినటువంటి యెరూషలేము దేవాలయపు యొక్క గోడలు మొత్తం కట్టబడ్డాయి. కడుతున్న ప్రాసెస్లో ఎంతో మంది అవమానం చేశారు. ఈ గోడలు నిలబడవు, ఇవి బలం లేని గోడలు అన్నారు, పడిపోతాయన్నారు. కానీ శక్తివంతమైనటువంటి గోడల్ని దేవుడు నెహెమ్యా ద్వారా 52 రోజుల్లో కట్టించగలిగాడు. ఇన్ 52 days the wall was rebuilt. Oppositions came, but restoration prevailed. ఎంతమంది శత్రువులు నీ చుట్టూ కట్టుకొని వచ్చినా కూడా నీవు దేవుని తట్టు తిరగగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, నెహెమ్యా వలె, మీకా వలె ఖచ్చితముగా దేవుని యొక్క the restoration of God will be prevailed. Praise the Lord, hallelujah. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము ఒకవేళ ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉంటే, వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తర్వాత ఎలాగుండునో నా స్థితి అలాగే ఉంది. బహుభయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేనున్నాను, కరువులో నేనున్నాను, క్షామములో నేనున్నాను. నమ్మకమైన వారు నా చుట్టూ ఎవరూ లేరు. వారి ఇంటి వారే వారికి విరోధులగుదురు. నా కుటుంబంలో నా అనుకున్న వారి నాకు విరోధులుగా మారుతున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నేను ఉన్నాను. ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఒకవేళ ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉంటే గుర్తుపెట్టుకో, మీకా భక్తుడు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో. మొదటిగా, ఐ విల్ లుక్ టు ద లార్డ్. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు దేవుని తట్టు చూడగలిగితే, కుడికైనను ఎడమకైనను తొట్టిల్లక, ముందున్న వాటికి వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటిని నువ్వు చూస్తూ నీ దేవుని తట్టు నువ్వు చూడగలిగితే, యెరూషలేము తట్టు నీవు చూడగలిగితే ఖచ్చితముగా నీ జీవితం మారిపోతే. రెండవది, ఐ విల్ రైజ్ అగైన్. నేను పడిపోయినా కూడా నేను మరలా లేస్తాను.
నేను పడిపోయిన స్థితిలో ఉన్నా సరే మరలా నా దేవుడు నన్ను లేపుతాడు. నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్ అంటున్నాడు కీర్తనల గ్రంథము 110వ కీర్తన 1వ వచనములో, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమును కూర్చోమంటున్నాడు దేవుడు. ఎందుకు కంగారు పడతావు? నా యొక్క కుడి పార్శ్వంలో నువ్వు కూర్చో, నేను చూసుకుంటాను నీ శత్రువుల సంగతి. వాళ్ళని నేను నీకు పాదపీఠములుగా మారుస్తానంటున్నాడు. ఐ విల్ రైజ్ అగైన్. నేను పడిపోయినను కూడా నేను మరలా లేస్తాను. విశ్వాసం ఉంచు. ఐ విల్ యాక్సెప్ట్ కరెక్షన్. ఒకవేళ దేవుడు నన్ను గద్దిస్తే నేను దాన్ని తీసుకుంటాను. ఒకవేళ దేవుడు నన్ను శిక్షిస్తే నేను దాన్ని తీసుకుంటాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి శిక్షను నేను తృణీకరించను. ఆ శిక్షకు నేను లోబడతాను, పశ్చాత్తాపాన్ని పొందుతానని నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, నీ పాపమును దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోగలిగితే, ఖచ్చితముగా ఆయన కరెక్షన్కు నువ్వు లోబడగలిగితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నీ పక్షముగా ఉండి వ్యాజ్యమాడతాడు. 4వది, నా శత్రువులు దేవుని మహిమను చూచెదరు. ఏ శత్రువులైతే నిన్ను అవమానించారో, అపహాసించారో, అవహేళన చేశారో, ఆ శత్రువులే నీ దేవుని యొక్క మహిమను వారు కనులారా చూస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ శత్రువులు బురదలో త్రొక్కబడుట వీధిలో నువ్వు చూస్తావు. 5వ మాట, నా గోడలు మరలా కట్టబడును. మై వాల్స్ విల్ బి రీబిల్ట్. ఏ మహిమనైతే నువ్వు కోల్పోయావో, ఏ ఆరోగ్యాన్నైతే నువ్వు కోల్పోయావో, ఏ భక్తిగల జీవితాన్నైతే నువ్వు కోల్పోయావో, నువ్వు పోగొట్టుకున్నటువంటి సంపద, ఆస్తి, ఐశ్వర్యము, పేరు, ప్రతిష్ట, ఆరోగ్యము, సమస్తాన్ని కూడా మరలా దేవుడు రీబిల్ట్ చేయగలిగినటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ఉంచుదాం. ఈ మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనాలు, ఈ 5 వచనాలు కూడా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, విశ్వాసంలో మనము బలపడడానికి, తిరిగి నిలబడడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి 5 మెట్లు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ స్పిరిచువల్లీ నువ్వు టైర్డ్ అయిపోయినా సరే, ఒకవేళ ఎమోషనల్గా నీ హృదయం బ్రద్దలైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉంటే, ఒకవేళ బాహాటంగా అవమానించబడుతూ ఉంటే, నమ్మిన వారు, సొంత వారు నిన్ను చీత్కరిస్తూ, నిన్ను అవమానపరుస్తూ, నీ మనసును గాయపరుస్తూ, నిన్ను వెలివేస్తూ, నిన్ను బాధ పెడుతూ, ఒకవేళ నిన్ను హేళన చేస్తూ ఉంటే, ఇక ఈ యుద్ధంలో నేను ఓడిపోయాను, పర్సనల్లీ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ డిఫీటెడ్ కండిషన్, నేను ఓడిపోయాను, ఇంకా నా వల్ల కాదు, నేను పోరాడలేని ఈ జీవితంలో, నేను అలసిపోయాననేటటువంటి ఒకవేళ పరిస్థితులు గుండా నువ్వు ఈ రాత్రి వెళుతూ ఉంటే, కమ్ బ్యాక్ టు ద గాడ్ ఆఫ్ రిస్టరేషన్. సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, పునరుద్ధీకరించేటటువంటి దేవుడు, నమ్మిన వారి కొరకు గగనమును చీల్చుకొని దిగి వచ్చేటటువంటి దేవుడు, తనకు నిజముగా మొరపెట్టు వారికి బహు సమీపముగా ఉన్నటువంటి దేవుడు. రాగలుగుతావా ఈరోజు దేవుని యొక్క పాదాల చెంతకు? నీ హృదయాన్ని కుమ్మరించగలుగుతావా? దేవా, ఇంతకాలం నేను ప్రభువా ఇవి ఎలాంటి పరిస్థితులు గుండా నేను వెళ్ళానయ్యా, ఈ రాత్రి నీ సన్నిధిలోనికి నేను వస్తున్నాను, నీ మాటలు విన్నాను, నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను నీ వైపు నేను చూస్తాను ప్రభువా, నీ కొరకు నేను ఎదురు చూస్తానయ్యా, నేను పడినా మరలా లేస్తాను తండ్రి. ఐ విల్ రైజ్ అగైన్ మై లార్డ్, ఐ విల్ యాక్సెప్ట్ యువర్ కరెక్షన్ మై లార్డ్. నన్ను గద్దించు, నన్ను శిక్షించు. నువ్వు కొట్టకపోతే, నువ్వు తిట్టకపోతే, నువ్వు నాకు బుద్ధి నేర్పకపోతే ఇంకా నాకు ఎవరు నేర్పుతారయ్యా? ఒకవేళ నేను బుద్ధి లేని వాడినిగా, బుద్ధి లేని దానిగా నేను ప్రవర్తిస్తూ ఉంటే, ఇదిగో ఈ రాత్రి నీ గద్దింపుకు నేను లోబడుతున్నానయ్యా, నీ శిక్షకు నేను లోబడుతున్నాను ప్రభువా. దావీదు చెప్పాడు, నరుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుట మేలు.
అవును తండ్రి, ఈ లోకము చేతిలో పడి మేము అవమానించబడే కంటే నీ చేతిలో పడతాం, నీ శిక్షకు లోబడతాం, నీ గద్దింపుకు లోబడతాం. ఈ రాత్రి మా హృదయాలను నీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మమ్మల్ని సరిచేయి తండ్రి, మమ్మల్ని సరిచేయి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గరికి వచ్చేసానయ్యా. ఈ లోకం వైపు చూడకుండా నీ వైపు చూస్తున్నానయ్యా. నీ బంగారు పాదములు పట్టుకుని ప్రభు నా హృదయాన్ని కృమ్మరిస్తున్నాను తండ్రి. నా జీవితాన్ని మార్చయ్యా. నేను పోగొట్టుకున్నవన్నీ మరలా నాకు తిరిగి దయచేయి తండ్రి. నా జీవితంలో రిస్టరేషన్ నాకు దయచేయి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, నీ వాక్యము చొప్పున నా శత్రువులు నీ మహిమను చూసే కృప దయచేయి తండ్రి. నా శత్రువులు నీవు నన్ను ఎలా హెచ్చిస్తున్నావో దాన్ని చూసే కృప నాకు దయచేయి. నా శత్రువులు ఎలా త్రొక్కబడతారో చూసే కృప నాకు దయచేయి. వారు నీ కన్నులకు అగపడుదురు అన్నావు కదయ్యా. ఈ రాత్రి అట్టి కృప నాకు దయచేయవా. ఎక్కడ అవమానించబడ్డానో అక్కడే నేను అయినా మరి ఘనతను పొందుకునేవాడిగా, ఘనతను పొందుకునేదానిగా, ఏ జనుల మధ్యలో నేను తిరస్కరించబడ్డాను, ఎన్నిక లేని దానిగా, ఎన్నిక లేని వాడిగా ప్రభు నేను చేయబడ్డాను. ఈ రాత్రి నా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నానయ్యా. నీ సహాయం దయచేయండి. నా పక్షము నుండి మీరు వ్యాజ్యమాడండి. నా పక్షము నుండి మీరు నాకు న్యాయం తీర్చండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మై ఎనిమీ విల్ సీ గాడ్స్ గ్లోరీ లార్డ్. నా శత్రువులు నీ మహిమను చూసే కృప నాకు దయచేయండి. మై వాల్స్ విల్ బి రీబిల్ట్ మై లార్డ్. నా గోడలు మరలా కట్టబడే కృప దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ సన్నిధిలో మొరపెడుతున్నాం ప్రభు. నీ సహాయం దయచేయండి. ఎన్నోసార్లు తప్పిపోయాను ప్రభు. దేవా, ఎన్నోసార్లు నేను తప్పిపోయాను తండ్రి. అయినా నీ వైపే చూస్తున్నాను. ఈ రాత్రి మరలా తండ్రి నీ తట్టు నేను చూడగలుగుతున్నాను అయ్యా. విశ్వాసంతో మరలా నేను నీ దగ్గరికి రాగలుగుతున్నాను ప్రభు. సహాయం దయచేయండి అయ్యా. మీ కృప దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరు ప్రభు ఈ లోకంలో. మీ మీదే నేను ఆధారపడి ఉన్నాను తండ్రి. మీ సహాయం దయచేయండి. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. పలుమారు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు. నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు.
నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయ నిన్ను ఆగిపోక సాగిపో ప్రియసుతినిగా పని చేయ నిన్ను ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమ కాలమైనా నిన్ను కనపరచు బ్రతుకు నిమ్మయా నశించు ఆత్మలన్నీ నీ దరి చేర్చే కృప నిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవా, చీకట్లో నిన్నే చూసేటటువంటి సహాయం మాకు దయచేయండి ప్రభు. పడిన చోటే ఉండిపోకుండా మమ్మల్ని లేపండి తండ్రి. మేము విఫలమైనప్పుడు మమ్మల్ని క్షమించండి. కూలిపోయిన వాటిని మరలా పునరుద్ధరించండి. మా జీవితాల్లో మీ గొప్ప కార్యాన్ని చేయండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. విత్తబడిన వాక్యం కొరకు దేవరా మనం ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడు నిత్యం దేవతల చేత కొని ఆడబడుచున్న గొప్ప దేవాన్ని కొంతనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప కృపతో దేవ ఈ సాయంకాల సమయమందు దేవా మాతో మాట్లాడిన విలువైన దేవా నీ జీవన సత్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నిన్ను దేవా ఏవి ఉన్నప్పుడు దేవా అయ్యా నీ కొరకు మేము కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవా అదిగో తండ్రి ఎంత కష్టకాలమైనా అది మమ్మల్ని కృంగదీసిన పరిస్థితి అయినా దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని తిరిగి లేవనెత్తే గొప్ప దేవుడు అయ్యా. అయ్యా ఎంత కృప చూపిస్తున్నావయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కనికరించి నీ ఆదరణతో దేవా అయ్యా ఇదిగో తండ్రి మా గోడలను దేవా మళ్ళీ పునరుద్ధానం చేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా సరిహద్దులను దేవా నువ్వు విశాలపరుస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో శత్రు మా మీద అతిశయింపకుండా దేవా అయ్యా నీ మహా కనికిరాని జాలిని దేవా మా పక్షాన నువ్వుండి దేవా యుద్ధము చేయవాడే కొందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప కృప కరుణ కటాక్షములతో దేవా మమ్మల్ని దరి చేసుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ కొరకు కనిపెట్టుకున్న వారిని దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ నీ రక్షణ కొరకు దేవా ఎదురు చూస్తున్న వారి యొక్క ప్రార్థన ఆలకించిన వాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా. శత్రువా నా మీద అతిశయింపవద్దు అని దేవా ధైర్యముతో దేవా నిబ్బరము కలిగి దేవా శత్రువుకు వార్నింగ్ ఇచ్చే విధంగా దేవా అయ్యా నీ విశ్వాసముతో దేవా బలమైన మాటలతో మమ్మల్ని బలపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించు యేసు క్రీస్తు వైపు చూచుచు దేవా మా జీవిత ప్రయాణాన్ని అంతటినీ దేవా మేము కొనసాగిస్తుండగా దేవా నీ ధైర్యాన్ని మాకు ఇచ్చిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మేము పాపము చేసిన దేవా ఇదిగో తండ్రి పడిపోకుండా దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ కోపాన్ని సహించేవారిగా దేవా అయ్యా ఇదిగో నీ కోపంలో దేవా నీ శిక్షలో దేవా మేము ఉండే కృపను దయచేస్తున్నడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నువ్వు ఇచ్చిన శిక్షలో మేము ఉన్నప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి అగ్నిలో సువర్ణం ఎలా అయితే దేవా అయ్యా ఇది కాల్చిన తర్వాత దేవా అమూల్యమైన సువర్ణంగా మార్చబడుతుందో దేవా
అటువంటి శిక్ష మాకు దయచేసినప్పుడు దేవా ఇదిగో నీ అమూల్య విశ్వాసంలో అనుదినము ఎదగడానికి నీకు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా పక్షాన నువ్వు ఉండి దేవా మా కార్యాలన్నీ సమరపరుస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ లోకమంతా మమ్మల్ని విడిచిన దేవా అయ్యా ఇదిగో తండ్రి విడువని ఎడబాయిని కృపతో దేవా అయ్యా నీ కరుణగల రెక్కల చాటున దేవా మమ్మల్ని భద్రపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నా బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి పరమ వైద్యుడివై దేవా ఇదిగో తండ్రి మాలో ఉన్న అనారోగ్యాలను దేవా నువ్వు స్వస్థపరిచి దేవా తిరిగి విజీవింపజేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్య మా జీవిత పరిస్థితులను ఆర్థిక పరిస్థితులను దేవా ఇదిగో కూలిపోయిన మా పరిస్థితులను దేవా నీ కృప మహదేశ్వర్యములో దేవా అయ్యా ఇదిగో మాకు కావాల్సిన సమస్తాన్ని నువ్వు అనుగ్రహిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ఇదిగో తండ్రి నీ అధికమైన బలము చేత దేవా అయ్యా నీ అధికమైన ప్రేమ చేత దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని రిస్టోర్ చేస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత కృపను చూపిస్తున్నావయ్యా. మమ్మల్ని అపనిందల పాలు చేసిన వాళ్ళు మమ్మల్ని అవమానించిన వాళ్ళ దేవా ఇదిగో తండ్రి సన్నిధిలో దేవా ఎలా కూలిపోతారో వారి యొక్క దేవ నాశనాన్ని మేము కళ్ళారా ఏ విధంగా చూస్తామో దేవా అయ్యా ఇదిగో వారిని బురదలో వేసి తొక్కుతానంటున్నావయ్యా. అయ్యా ఎంత కృప చూపిస్తున్నావయ్యా. మమ్మల్ని అవమానించిన వారిని మమ్మల్ని నిందించిన వారి యొక్క దేవా ఆ శిక్షను వేస్తున్నందుకు దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని రక్షిస్తున్నందుకు దేవా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రేమామయుడైన దేవాది దేవా ఇదిగో తండ్రి నీ మహాకృపలో దయలో దేవా మమ్మల్ని రిస్టోర్ చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని విశాలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ధైర్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యముతో మమ్మల్ని ఉజ్జీవింపజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఏమున్నా ఏమి లేకపోయినా మా పరిస్థితులు మారిపోయినా దేవా మా ఇంటి వారే మా మీద తిరుగుబడినా దేవా అయ్యా ఇదిగో తండ్రి మా స్నేహితులే మమ్మల్ని విడనాడినా దేవా నీ కృప మమ్మల్ని విడిచిపోదయ్యా. అయ్యా నీ కృప మమ్మల్ని మాకు చాలునయ్యా. మేము ఎప్పుడైతే బలహీనమో దేవా నీ వాక్యం అనే బలము చేత దేవా మేము బలహీనులుగా ఉన్నప్పుడు దేవా మేము బలవంతులుగా మారుతున్నామయ్యా. అయ్యా ఇదిగో నింసలోను హిందలోను ఆ ఇబ్బందుల్లోనూ దేవా నీ కృప మహదైశ్వర్యములో దేవా క్రీస్తు యొక్క పరిపూర్ణ శక్తి వల్ల దేవా మేము బలవంతులుగా మారుతూ దేవా నీ యందే అతిశయించే కృపను మాకు దయచేసిన వాడా నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్య అనుక్షణము అనుదినము దేవా నీ కొరకు కనిపెట్టుకునే వారిగా దేవా నీ రక్షణకర్త అయిన మా రక్షణకర్త అయిన యేసు క్రీస్తు వైపు చూచుచు దేవా అనుక్షణము నీ తట్టు చూచుచు దేవా మా ప్రార్థనలు మా విన్నపములు నీకు తెలియజేస్తుండగా దేవా నీ కృప మా మీద కుమ్మరి చూడొచ్చున్నారు అయ్యా. ఇదిగో తండ్రి వినిన ప్రతి ఒక్క హృదయాల్లో దేవా నీ బలము నీ ధైర్యాన్ని శక్తిని నీ నిబ్బరాన్ని దయచేయమడుచున్నానయ్యా. అయ్యా విడువని ఎడబాయిని కృప మా మీద ఉందని దేవుడు మాకు తోడుగా ఉన్నాడని మా పక్షాన ఉన్నాడని దేవా వారి విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి నీ మహాకృపను చూపించబడుచున్నానయ్యా. రాజాది రాజా ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మతో నింపి బలపరచబడుచున్నా వారి అవసరాన్ని తెచ్చిపడుచున్నానయ్యా. రాజాది రాజా ఇదిగో తండ్రి అనారోగ్యాలతో బాధపడుతున్నాను ముట్టండి స్వస్థపరచండి అయ్యా. ఇదిగో తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి దేవా అయ్యా నీ సహాయాన్ని దయచేయమడవచ్చున్నారు అయ్యా. ఈ రోజు పుష్టిలో జరుపుకుంటున్న దేవా అమోఘాన్ని నిషాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నారు. బిడ్డల్ని దీవించండి ఆశించండి. నూతన ఆయుష్ను నూతన బలాన్ని నూతన ఆరోగ్యంతో నింపి దేవా నీ నూతనమైన కృపతో దేవా వారిని బలపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇగో తండ్రి విత్తిన వాక్యాన్ని చేతికి అప్పగిస్తున్నానయ్యా. అది బహుగా ఫలింపజేసి దేవా అనేక మందికి ఆదరణకరంగా దేవా దీవెనకరంగా ఆశకరంగా మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మీకా కన్నీటితో ఈ గ్రంథాన్ని ఈ 7వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. భయంకరమైనటువంటి పరిస్థితులు పరిగి ఏరుకొనిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఏమీ లేని స్థితి. కానీ 11వ వచనము దగ్గరికి వెళ్ళేసరికి దేవుడి యొక్క అద్భుతమైనటువంటి కార్యాలను తన జీవితంలో పొందుకోగలిగాడు. He started with the tears, but he ended with the victory. ఈ రాత్రి మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఒకవేళ కన్నీటి పర్యంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఈ మాటలు వింటూ ఉంటే మేకా జీవితంలో 11వ వచనము నాటికి ఎలా అయితే దేవుడు అద్భుతాలు చేశాడో, యు మే బి ఇన్ వర్స్ 1 టుడే బట్ గాడ్ ఈజ్ టేకింగ్ యూ టు ద వర్స్ 11. 11వ వచనం
7 నుంచి 11 వచనముల మధ్యలో ఉన్న సమస్త ఆశీర్వాదములను, పరిస్థితులను మార్చగలిగేటటువంటి దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహీలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశము యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ఆశీష్ ఆరోన్ల యొక్క ఎగ్జామ్స్కు, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అమోగా మరియు రెషాన్ శామ్యూల్ యొక్క నూతన జీవితమునకు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్.